అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అందరం సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో, బిడ్డాపాపలతో చల్లగా వర్ధిల్లాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటున్నానండి. ఈ సంవత్సరం అంతా మనమంతా హ్యాపీగా, అలాగే ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి అంతరాయం కలగకుండా 2025 సంవత్సరం చక్కగా జీవించాలని కోరుకుంటున్నానండి. మనం అనుకున్న కోరికలన్నీ, మంచి కోరికలన్నీ నెరవేరాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. అయితే 31న మా వారు నేను కలిసి గుంటూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి. ఎందుకంటే జనవరి 1నే వీడియో అనేది ఇంట్లో తీసిన వీడియో అయినా, నేను పూజా కార్యక్రమం చేసుకున్న వీడియో అయినా అప్లోడ్ చేయలేను కదండి. అలాగే జనవరి 1న మీకు భగవంతుడిని సన్నిధానంలో కూర్చొని, అలాగే జనవరి 1న 1వ తారీఖున భగవంతుడిని చూపించాలనే ఉద్దేశం చొప్పున గుంటూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ దేవాలయానికి వెళ్ళామన్నమాట మా వారు నేను. అందుకోసమని ఇదంతా మీకు చూపించాలని, అలాగే భగవంతుడి దర్శనం మీకు కలగాలని చెప్పేసి 1వ తారీఖున ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. ఇది గుంటూరులో ఉంటుందన్నమాట. ఇస్కాన్ టెంపుల్ అండి. శ్రీకృష్ణ పరమాత్మ మీరు వినే ఉంటారు ఆయన యొక్క లీలలు. అదొక తత్వం అండి, కృష్ణ తత్వం అనమాట. ముందుగా ఇలా ఉంటుందన్నమాట. ముందు భాగంలో అటుప్రక్క ఇటుప్రక్క ఏ దేవాలయానికైనా సరే ముందు దేవతామూర్తులు ఇలా కొలువై ఉంటారు కదండి. ఆ అంశలాగానే ఉంటారండి. విష్ణుమూర్తి తండ్రి లాగానే ఉంటారనమాట. మనం కాకాణి వెళితే ఎలా ఉంటారో అటుప్రక్క ఇటుప్రక్క ద్వారపాలకులు, అలాగే వైకుంఠానికి విష్ణుమూర్తి తండ్రికి జయ విజయులు ఎలాగనో అలాగే ఉంటారనమాట. చక్కగా గుమ్మం ముందు ఈ విధంగా ముగ్గుతోటి అలంకరించారు, పసుపు కుంకాలతోటి చక్కగా. ఇదిగోండి, ఈ ముందుగా వీరిని నమస్కరించుకున్న తర్వాతే మనం లోపలికి ప్రవేశించాలి. వీళ్ళని అనుమతి తీసుకున్న తర్వాతనే మనం భగవంతుడిని దర్శనం చేసుకోవాలన్నమాట. చూసారా చక్కగా ఎంత దివ్యమూర్తులు ఎంత చక్కగా కొలువై ఉన్నారో. ఇద్దరు కూడాను ద్వారపాలకులు అనమాట. ఎక్కడైనా సరే భగవంతుడిలాగే ఉంటారండి ద్వారపాలకులు కూడాను. అలా అని నేను విన్నానమాట. చాగంటి వారి ప్రవచనాల్లోనని, కొన్ని పురాణాల్లో నేను విన్నానమాట అండి. ఇదిగోండి, లోపలికి ఇలా ప్రవేశించగానే ధ్వజస్తంభం ఉంటుందన్నమాట. ఈ ధ్వజస్తంభాన్ని కూడా నమస్కరించుకోవాలి చక్కగా. చూసారా పసుపు కుంకాలతోటి ముగ్గులని ఎలా అలంకరించారో. దేవాలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా చక్కగా బాగుంటుందండి. మనం లోపలికి ప్రవేశించగానే ఒక కృష్ణతత్వం, ఒక మాయలాగా కమ్ముకుంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ అంత చక్కగా మాయలను చేస్తాడు కదా, మాయ చేస్తాడు కదండి, మన మనస్సులను రంజింపజేస్తాడు కదా. అదొక తత్వం ఆవహిస్తుందన్నమాట. అంత చక్కగా ఉంటాడనమాట ఆయన లీలలు అనమాట అండి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు. నేను ధ్వజస్తంభం దగ్గర చక్కగా నమస్కరించుకున్నాను. ముందు మనం ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ముందు ధ్వజస్తంభానికి నమస్కారం తెలుపుకొని కానీ మనం లోపలికి ప్రవేశిస్తాం కదా. ఈ విధంగా ఉన్నదన్నమాట. దేవాలయ ప్రాంగణం అంతా చాలా బాగున్నదండి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అనమాట మా వారు నేను. చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి. భగవంతుడి దర్శనానికి వెళ్ళిన, దేవాలయాలకు వెళ్ళినా సరే ఇహపర సుఖ దుఃఖాలన్నీ మర్చిపోయి చక్కగా భగవంతుడిలో ధ్యానం అయిపోయి, మమేకం అయిపోయి, ఆ ధ్యానంలో నిమగ్నం అయిపోతే మనకి ఏమీ గుర్తుకు రావండి. చూసారా శ్రీకృష్ణుడు కాళీయుడిని ఎలా అణచివేసి నృత్యం చేస్తున్నాడో. యమునా నదిలో ఈ విధంగా చిన్న వయసులోనే, బాల్యంలోనే కాళీయుడిని ఓడిస్తాడనమాట. ఇక దేవాలయ ప్రాంగణం అంతా ఈ విధంగా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ప్రశాంతంగా ఉంటుందండి. ఇటు సైడ్ ఇటు ప్రక్క చిన్నది బుక్స్ అన్నీ కూడాను మనం లైబ్రరీ లాగా అలా ఉంటుందన్నమాట. ఇడుగుండి ఆంజనేయ స్వామి వారు దర్శనం చేసుకోండి చక్కగా. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ అయినా సరే, రాముల వారైనా సరే ఒకటే కదా. ఆంజనేయ స్వామి వారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారనమాట.
అందుకే రాముల వారి భక్తుడు కదా ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణ పరమాత్మ అయినా సరే అలాగే కదా. ఈ విధంగానమాట. ఇలా పైకి మెట్లుంటాయండి. ఇంకా ఆ మెట్ల ద్వారా పైకి వెళ్తే ఇక భగవంతుడి దర్శనం జరుగుతుందనమాట. ఇదిగోండి చిన్న అన్నీ కూడా ఎగ్జిబిషన్‌లా ఉంటుందనమాట. మనకి పుస్తకాలంటే జపమాలలు, అలాగే భగవంతుడి వే ఫోటోలు, లామినేషన్స్ అన్నీ రకరకాల వెరైటీస్ ఉంటాయన్నమాట అండి. క్రింద బాగా పెద్దదనమాట. ఎగ్జిబిషన్‌లా ఉంటుంది. ఇదిగోండి ఇటు ఒక మెట్లు స్టెప్స్ ఉంటాయి. అటు సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇక మా వారిని రమ్మంటున్నాను అనమాట. పైకి రండి అనని. ధ్వజస్తంభం చూడండి, చక్కగా నమస్కరించుకోండి. ఉదయాన్నే వెళ్ళామండి మా వారు నేను 31st అనమాట. ఇక మీకు వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఇదిగోండి ఇలా మెట్ల మార్గంగా పైకి వెళ్తే ఇక గోపురం చూసారు ఎంత అందంగా చక్కగా ఉన్నదో. ఇక అదిగోండి ఈ లోపలికి ప్రవేశిస్తే భగవంతుడు కనిపిస్తాడనమాట. రాధా మాధవులతోటి ఎంత అందంగా కనిపిస్తారోనండి ఆ స్వామివారు. ఇక అక్కడే ఉండాలనిపిస్తుందనమాట. ఆ మనోహరమైన దివ్యకరమైన మంగళ రూపాన్ని దర్శనం చేసుకుంటే ఇక అసలు మనకి ఏది గుర్తుకు రావండి. అంత అందంగా అంత ఆనందంగా ఉంటారనమాట రాధా మాధవులు ఇద్దరు కూడాను. అలంకరణ కూడా అంత చక్కగా చేస్తారండి. అంత చక్కగా ఉన్నాడనమాట స్వామివారు. ఇదిగోండి మనం ముందుగా ప్రథమ గడపను నమస్కరించుకొని కుడి పాదం పెట్టేసుకొని లోపలికి అడుగు పెట్టేసి ఇక లోపలికి ప్రవేశిస్తాం కదా. ఇదిగోండి లోపల దేవాలయ ప్రాంగణం అంతా ఈ విధంగా ఉంటుందన్నమాట. చక్కగా చాలా పరిశుభ్రంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి. హరే రామ హరే కృష్ణ, హరే రామ 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 హరే రామ, హరే కృష్ణ 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 హరే కృష్ణ అనే పాటతోటి చక్కగా చిన్న సౌండ్ తోటి దేవాలయ ప్రాంగణం అంతా వినిపిస్తూ ఉంటుందన్నమాట. చిన్న మైకుతోటి చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇక సీలింగ్ చూసారా, అక్కడక్కడ ఈ విధంగా గోల్డ్ కలర్ తోటి ఈ విధంగా ఉంటుందండి సీలింగ్ అనేది. అలాగే కొన్ని శ్రీకృష్ణుల వారివి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటాయండి. ఎంత చక్కగా ఉంటాయో అనమాట. చూస్తున్నారా స్వామిని ఇలా అడుగడుగున ఉంటుందండి. చాలా స్వామివారిని ఇలా దర్శనం చేసుకోవచ్చు. చూస్తున్నారా భగవంతుడిని ఎలా ఉన్నాడో. అలా సీలింగు పైన టాప్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక ఈ విధంగా పెద్ద పెద్ద లామినేషన్స్ తోటి ఇక్కడ చూసారా రాధామాధవులతోటి అలాగే గోపికలతోటి ఆయన ఎంత చక్కగా ఉన్నారో. ఇక్కడేమో యమునా నదిలో బోటు పైన పడవ ప్రయాణం. అలాగే ఇదిగో చూస్తున్నారా చక్కగా గోపికలతోటి ఈ విధంగా ఇలా సీలింగు అక్కడక్కడ గోల్డ్ ప్లేట్స్ లాగా ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ చూసారా పెద్ద పెద్ద లామినేషన్స్ తోటి అర్జునుడు శ్రీకృష్ణుల వారు కురుక్షేత్రంలో రథాన్ని సారించడం. ఇక్కడ వచ్చేసి యశోదాదేవి తల్లి శ్రీకృష్ణుడిని గారాలు చేస్తుందండి. చూసారా బంగారు కొండ ఎలా ఉన్నాడో, చిట్టి కృష్ణుడు చిన్ని కృష్ణుడు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసేసి అడవిలోనమాట గోవులను కాస్తూ శ్రీకృష్ణ భగవానుడు ఇలా అడుగడుగున ఈ విధంగా పెద్ద పెద్ద లామినేషన్ తోటి ఆకర్షితులవుతామండి మనం. ఇదిగోండి ఇక్కడ వచ్చేసేసి ఈ విధంగా ఎంత చక్కగా నయనానందకరంగా ఉంటుందండి. కన్నుల పండుగగా ఉంటుంది. ఇదిగోండి గోరు ముద్దలతో అన్నం తినిపిస్తుందన్నమాట తల్లి. ఇదిగోండి స్వామివారు శ్రీ బాలాజీ స్వామివారు వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోండి కన్నులారా. ఎంత అందంగా ఉన్నారో చూసారా. క్రింద నుంచి పాదాలను నమస్కరించుకోండి. చక్కగా పాదాలు ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారో. చాలా చక్కగా అలంకరిస్తారండి. అసలుకి భగవంతుడు అక్కడే కొలువై నిల్చున్నారా అనిపించేటట్లుగా ఉన్నారు. చూసారా ఎంత చక్కగా అలంకరించుకుంటారు. విష్ణుమూర్తి తండ్రి అలంకార ప్రియుడు అనమాట. అందుకోసం చెప్పేసి ఎంత చక్కగానో మెడలో తులసిమాలలతోటి అలాగే ఎంత అందంగా ఉన్నారో. దేదీప్యమానంగా విరాజిల్లిపోతున్నారో స్వామివారు. నిలువెత్తు బంగారు కొండ ఎంత అందంగా ఉన్నారు చూసారా. చాలా చక్కగా అలంకరిస్తారనమాట.
ఇదిగోండి ఇస్కాన్ టెంపుల్ స్థాపించినది ఈ స్వామివారు అనమాట అండి. ఇదిగోండి ఇక్కడ తల్లి యశోదాదేవి తల్లి పరిగెడుతుందనమాట. ఇదిగోండి ఇక్కడ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు. అదొక తన్మయత్వం అన్నమాట. అదొక మధుర అనుభూతి, ఒక దివ్యమైన అనుభూతిని చెందుతామండి. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా గోవులను కాసుకుంటూ ఇలా మొత్తం కూడా పేర్లతోటి అలా ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసేసి ఈ విధంగా చూసారా ఎంత చక్కగా ఉన్నారో. ఈ కళారూపాలను చూస్తుంటే తన్మయత్వం చెందామండి. మీరు చూస్తారని భక్తి పారవశ్యంతో మునిగిపోతారని చెప్పేసి ఇక జనవరి 1న 1వ తారీఖున మీరు భగవంతుడిని ఈ విధంగా స్మరించుకుంటారని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ చూసారా బలరామకృష్ణులు ఎంత అందంగా ఉన్నారో చక్కగా. ఇదిగోండి స్వామివారు ఇలా వేయించేశారు. కుచ్చేలుడు అనుకుంటా బహుశా. ఇక్కడ చూసారా రాధామాధవులు చక్కగా ఊయలు ఊగుతున్నారు. ఇదిగోండి ఇది దేవాలయం వెనుక ప్రాంగణం అనమాట అండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా స్వామివారు ఇక్కడ తులసమ్మని ఈ విధంగా పూజిస్తున్నారనమాట. తులసీదేవి తల్లి చక్కగా కుండీకి క్లాత్ కట్టేసి ఎర్రటి క్లాత్ చక్కగా పూజ చేసుకుంటున్నారనమాట. కృష్ణతత్వం అండి, కృష్ణ మాయ. కృష్ణ అంటేనే మాయ అన్నమాట. ఆ మాయలో పడిపోతాం అన్నమాట. అంత అదొక తన్మయత్వం, అదొక అనుభూతి అన్నమాట. అదొక ఆనందం, అదొక సంతోషం. చూస్తున్నారు ఇక్కడ కాళీయుడి మీద నృత్యం చేస్తున్నాడు స్వామి. దేవాలయ ప్రాంగణం అంతా చాలా ఆనందంగా ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ ప్రతి లామినేషన్, ప్రతి ఫోటోలో కూడా భగవంతుడిని ఎంత అందంగా చిత్రీకరించారో, ఎంత చక్కగా ఉన్నాడో భగవంతుడు. చూసారు ఇక్కడ సీసీటీవీ కూడా ఫుటేజ్ కూడా ఉన్నదండి ఇక్కడ. ఇదిగోండి చూసారా. ఇదిగోండి ఈ విధంగా ఇట్లా పైన సీలింగ్ టాప్స్లో ఈ విధంగా ఉన్నారనమాట. ఇదిగోండి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు. తల్లిని ఒడిలో కూర్చోబెట్టుకొని అమ్మవారిని, లక్ష్మీదేవి తల్లిని, లక్ష్మీ నరసింహస్వామి దివ్య మంగళకరమైన రూపాన్ని దర్శనం చేసుకోండి. నారసింహో మహాసింహో దివ్యసింహో మహాబల ఉగ్రసింహ మహాదేవ సంవత్సరం అని ఈ విధంగా శ్లోకం పఠించుకుంటూ చక్కగా నమస్కారం చేసుకోండి. ఎంత అందంగా ఉన్నారో, ఎంత చక్కగా తీర్చిదిద్దారో. అలంకరణ ఎక్కువ చేస్తారండి బాగా. ఇక్కడ వీళ్ళు దాంట్లో సేవ చేసేవాళ్ళు అనమాట అండి. ఇదిగోండి ఇక్కడ చూసారా కన్నయ్యని ఎలా కూర్చోబెట్టుకున్నదో ఒడిలో. ఈ ఫోటో అనేది చాలా హైలైట్ అండి. చాలామంది ఇళ్ళల్లో కూడా అలానే కార్డ్స్లో కూడా ఆ విధంగా ఉంటుందన్నమాట. కన్నయ్యని అలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇదిగోండి ఇక్కడ కూడా చిన్న మినీ మొత్తం కూడా ఎగ్జిబిషన్లా ఉంటుందన్నమాట. అంతా కూడాను స్వామివారు అలా పడుకుంటే చెట్టు క్రింద ప్రక్కన కూర్చోండి అనుకుంటానండి. కాళ్ళు పాదాలు ఒత్తుతూ కూర్చున్నాడు.
స్నేహితులు కదా, బాల్య స్నేహితులు కదా. ఇదిగోండి ఇదంతా చిన్న చిన్న పుస్తకాలు అన్నీ ఉంటాయి. విష్ణుమూర్తి అండి, లక్ష్మీదేవి తల్లి పాల సముద్రం మీద ఈ విధంగా కొలువై కూర్చున్నారు. చూసారా, ఇలా ఉంటాయండి అడుగడుగున లామినేషన్స్ అనమాట. మనల్ని ఎంతో ఆకర్షిస్తాయి అన్నమాట. మనం చూడగానే తన్మయత్వం పొందుతాం అనమాట అండి, ఆనందం లీనం అయిపోతాం అనమాట. ఇగోండి జపమాలలు, ఈ విధంగా చిన్న చిన్న బొమ్మలు, ప్రతిమలు, ఫొటోసు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. చాలా బుక్స్ అనేవి, స్వామివారి పుస్తకాలు ఈ విధంగా మనకు నచ్చినవి రీజనబుల్ రేట్స్లో ఉంటాయి, చక్కగా తీసుకోవచ్చండి. ఇదంతా చిన్న మినీ లైబ్రరీ, మినీ ఎగ్జిబిషన్లా ఉంటుందన్నమాట. కావలసినవి కొనుక్కోవచ్చు అనమాట. ఇదిగోండి ఇక స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ రాధామాధవులు కొలువై ఉన్నారు. అలాగే పూరి జగన్నాథుడు, బలరాముడు, అలాగే సుభద్రాదేవి తల్లితోటి ఈ విధంగా కొలువై కూర్చున్నారు. చూసారా ఎంత దివ్యమంగళకరంగా ఉన్నారో, ఎంత అందంగా ఉన్నారో, దీదీప్యమానంగా విరాజిల్లిపోతున్నారు. చూస్తున్నారా రాధామాధవులు ఎంత చక్కగా ఉన్నారో, నయనానందకరంగా చూస్తుంటే కన్నుల పండుగగానే ఉంటుంది కదా. రాధామాధవుల ఆ కలయిక, ఆ తన్మయత్వం, ఆ మధురమేనండి. చక్కగా మీకు కళ్ళకు కట్టినట్లుగా చూపించాలని ఆ పంతులు గారికి మనవి చేసుకొని, రిక్వెస్ట్ చేసుకొని అడిగానండి. ప్లీజ్ దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను వీడియో చేసుకుంటాను, చేసి మా వారికి నేను వీడియో అప్లోడ్ చేసుకుంటానండి జనవరి 1 కంటే. సరేనన్నారనమాట. హిందీలో మాట్లాడారు. మనకు ఆ భాగ్యం కలిగిందండి. చూసారా ఈ విధంగా ఎంత చక్కగా ఉన్నారో కొలువై రాధామాధవులు, ఎంత అలంకరించారో చూసారా. ఆ పట్టు వస్త్రాలు, అలాగే ఆ అలంకరణ ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇక్కడే కొలువై కూర్చున్నారా రాధామాధవులు అని అన్నట్లుగా బృందావనం అంతా ఇక్కడే ఉన్నదా అనిపించేలా ఉన్నది కదా. అలాగే పూరి జగన్నాథుడు, అలాగే బలరాముడు, సుభద్రాదేవి తల్లి ఎంత చక్కగా కూర్చున్నారో, మధ్యలో చిల్లిని పెట్టుకొని ఎలా కొలువై ఉన్నారో చూసారా. చక్కగా నమస్కరించుకోండి, భక్తి పారవశ్యంతో మునిగిపోండి. జపమాలతోటి ఆ పంతులు గారు చూసారా ఎంత చక్కగా పూజ చేసుకుంటూ కూర్చున్నారో. బృందావనం ఇక్కడే ఉన్నదా, ఈ దేవాలయంలోనే ఉన్నదా అనిపించేటట్లుగా ఉన్నదండి. మైమరిచిపోతాం అనమాట. భక్తి పారవశ్యంతో మునిగిపోయామండి, తన్మయత్వం చెందామన్నమాట. ఆ కృష్ణతత్వం మాయ అనమాట అండి. ఆ మాయలో పడిపోతాం అనమాట, కృష్ణుడి మాయ మాటల్లో పడిపోతాం అనమాట. బంగారు కొండ ఇదిగోండి గురువు గారు అనమాట అండి. ఈయన ఇస్కాన్ టెంపుల్కి ప్రారంభించిన గొప్ప మహానుభావుడండి. అక్కడ ఆయన కూర్చున్నట్లుగానే ఆయన ప్రాణంతో ఉన్నట్లుగానే అనిపిస్తుంది అనమాట. ఈ శిల్పం అనేది అంత అద్భుతంగా ఉంటుందండి. ఆయన కూర్చున్నట్లుగానే అనిపిస్తుంది. అయిగోండి పాదుకలు అనమాట, పావుకోళ్ళు అంటాం కదా, అవన్నమాట అండి. ఇదిగోండి దేవాలయ ప్రాంగణం అంతా ఈ విధంగా ఉంటుంది. నేను కూర్చొని ఇంకా పూలు కొన్ని, నాకు దండలు అవి కట్టడం రాదండి. వాళ్ళు ఆ పూలని కొంచెం మంచిగా చేయమంటే వాటిని చేశానన్నమాట. ఆ సేవ చేశాను. ఒక 2 గంటల వరకు కూర్చున్నామండి మా వారు నేను, భజన చేసుకుంటూ హరే రామ హరే కృష్ణ రామ రామ హరే కృష్ణ రామ రామ హరే రామ అనుకుంటూ ఈ విధంగా భక్తి పారవశ్యంలో మునిగిపోయానమాట. 31 అండి, 2024 31 అనమాట. మీకు జనవరి 1వ తారీఖున వీడియోని మీకు చూపించాలని చెప్పేసి. చూసారా ఎంత చక్కగా ఉన్నారు కొలువై. ఇటు ప్రక్కనే చూసారా రామ్ పరివార్ అనమాట, రాముల వారు పట్టాభిషేకం. మొత్తం ఇత్తడి ప్లేట్ అండి, మొత్తం ఇత్తడి రేకుతోటి ఈ విధంగా కళ అనేది అద్భుతంగా చూపించారు. చూస్తున్నారా రాముల వారు, సీతాదేవి, భరతుల వారు, లక్ష్మణుడు, మొత్తం కూడాను రాముల వారి పట్టాభిషేకం. ఇక్కడ వచ్చేసి గజేంద్ర మోక్షం అండి. గజేంద్రుడు అలాగే ముసలిబాటు నుండి విష్ణుమూర్తి తండ్రి వచ్చి రక్షిస్తున్నట్లుగా. ఈ మధ్యలోనేమో
భగవంతుల వారు ఈ విధంగా కొలువైనట్లుగా చూసారా, ఇత్తడితోటి ఈ రేకు మీద ఇలా సృష్టించారు, అద్భుతంగా క్రియేట్ చేశారండి. చాలా ఆ, అద్భుతంగా ఉన్నదనమాట ఆ కళ అనేది. ఇత్తడి రేక్ అనమాట మొత్తం కూడాను. గజేంద్ర మోక్షం, ఇటేమో రాముల వారు పట్టాభిషేకం. ఎంత కమ్మని, ఎంత అద్భుతంగా ఉన్నదోనండి, కన్నుల పండుగగా ఉన్నదనమాట. ఇక హారతి ఇచ్చారండి, చక్కగా చాలాసేపు ఇచ్చారనమాట హారతి. ముందుగా శంఖంతో, తర్వాత ఏమో ఇక ఈ విధంగా అట్లాగా పంచహారతులు ఈ విధంగా చాలా ఇచ్చారండి. ఇటు శ్రీ బాలాజీ ఏడుకొండలవాడ స్వామికి, వెంకటేశ్వర స్వామికి, అలాగే ఇటు ప్రక్కనేమో లక్ష్మీ నరసింహస్వామికి, అటు ప్రక్క ఇటు ప్రక్క పంతులు గారులు హారతిస్తూ ఉంటుంటే ఇక్కడ ఈ పంతులు గారు ఇక్కడ స్వామివారికి హారతిచ్చారనమాట. ముగ్గురికి ఒకేసారి ఏ విధంగా హారతులు ఇచ్చారనమాట అండి. అంత పిల్లలు వచ్చారండి, స్టూడెంట్స్ వచ్చారనమాట చక్కగా స్వామివారి దర్శనానికి. చాలాసేపు భక్తి శ్రద్ధలతో పూజ ఈ విధంగా హారతులు ఇచ్చారనమాట. నాన్నగారు శ్రీకృష్ణ భక్తుడండి. తన చిన్న వయసులోనే శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని తలుపు మీద చిత్రీకరించారట, ఆర్ట్ వేశారటండి. అంత నాన్నగారికి అంత భక్తి అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎంతో ఇష్టం అనమాట. మాకు బెడ్రూమ్స్కి రాధామాధవుల డోర్స్ తీసుకొచ్చాం కదా, రెండు డోర్స్, 2 బెడ్రూమ్స్కి 2 డోర్లు అలా ఉంటాయి అన్నమాట. రాధామాధవులు కొలువై ఉంటారు, మీరు చూసే ఉంటారు కదా. అయితే అవి చూసి కూడా ఎంతో మెచ్చుకున్నారనమాట. నాన్నగారికి చాలా ఇష్టం శ్రీకృష్ణ పరమాత్మ అంటే. భగవద్గీత కానీ, అలాగే ఆయన దగ్గర పురాణాలు, పుస్తకాలు అవన్నీ ఉన్నాయండి. తర్వాత కొన్ని గ్రంథాలయాలకి చేర్చామన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ అంటే అంత ఇష్టం అన్నమాట నాన్నగారికి. అలవోకగా చక్కగా ఆసుగానే పద్యాలు చెప్పేవాళ్ళు అనమాట నాన్నగారు శ్రీకృష్ణ పరమాత్మ మీద. కొన్ని పుస్తకాలు కూడా వ్రాసారండి భగవంతుడి మీద. అంత ఇష్టం, అంత ప్రీతి అనమాట. చాలా విశ్వసించేవాళ్ళు. దాదాపు తను బాల్యం నుంచి కూడా 20 years వరకు కూడాను ఏది నీసు లేకుండా క్రింద నేల పడక మీద పడుకునేవాళ్ళట. శ్రీకృష్ణుడిని ధ్యానించుకుంటూ అలా ఉండేవాళ్ళటండి. కొన్ని సంవత్సరాలు ఒంటిపూట భోజనమే చేసేవాళ్ళటండి. అలాగే కటిక నేలపైనే పడుకునేవాళ్ళట. ఇక ఆ తన్మయత్వంతో, శ్రీకృష్ణ పరమాత్మ తన్మయత్వంతో, పారవశ్యంతో ఆ భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ అలాగే మైమరిచిపోయి ఉండేవాళ్ళటండి. శ్రీకృష్ణ భక్తుడు అనమాట. నాన్నగారికి చాలా ఇష్టం అనమాట. కొన్ని పుస్తకాలు ఇంకా ఉన్నాయండి, చూపిస్తాను. తర్వాత గ్రంథాలయానికి చేర్చాలండి. భగవద్గీత అలాంటివి చాలా పుస్తకాలు ఉన్నాయి నాన్నగారివి. కొన్ని వ్రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయన్నమాట. అవి చూపిస్తాను మీకు కూడాను. చూసారా, శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆయన అదొక కృష్ణతత్వం అనమాట. ఇక ఆ తత్వాన్ని పట్టుకుంటే వీడలేమన్నమాట అండి. ఆ విధంగా ఉంటుందన్నమాట అండి. ఇదిగోండి స్వామివారికి ఈ విధంగా ఇక్కడ శ్రీ బాలాజీ స్వామివారికి ఈ విధంగా హారతిస్తున్నారు ఈ పంతులు గారు. అక్కడ లక్ష్మీ నరసింహస్వామికి అక్కడ హారతిస్తున్నారు పంతులు గారు. మధ్యలో రాధామాధవులకు, అలాగే బలరామకృష్ణులకు, తల్లికి, సుభద్రాదేవి తల్లికి హారతిస్తున్నారనమాట. ఈ విధంగా ఎంత చక్కగా ఉన్నదోనండి, ఎంత ఆనందంగా ఉన్నదో. భగవంతుడికి గంట కొట్టుకుంటూ ధూపదీపాలు ఇస్తుంటే దేవాలయ ప్రాంగణం అంతా చక్కగా ఉన్నది. హారతి తీసుకోండి, హారతి అద్దుకోండి. చాలా నియమనిష్టలతో చేస్తారండి యూపీ వాళ్ళు కదా, బాగా చేస్తారనమాట. బృందావన వాస అన్నట్లుగా చక్కగా బాగా చేస్తారండి ఇక్కడ పంతులు గారు. ఇదిగోండి హారతి తీసుకోండి, పంచహారతి.
భగవంతుడు ఇక్కడే కొలువై ఉన్నారా, రాధామాధవులు ఇక్కడ వేయించేశారా అన్నట్లుగానే ఉంది. బృందావనం అంతా ఇక్కడికి వచ్చేసిందా అనిపిస్తూ ఉంటుందండి. మనకి మంచిగా ప్రశాంతంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది. అలాగే భగవంతుడి తన్మయత్వం పొందుతాం అన్నమాట. అంత చక్కగా ఉంటుంది. చూస్తున్నారా? స్వామివార్లకి హారతి ఇచ్చిన తర్వాత పీఠాధిపతులకు తర్వాత ఇస్తారండి హారతి. ఇక తర్వాత మనం హారతిని కళ్ళకద్దుకోవాలన్నమాట. ఈ విధంగా అందరూ కళ్ళకద్దుకోండి చక్కగా. భగవంతుడిని స్మరణ చేసుకొని ఇక హారతి తీసుకొని ఇంటికి వచ్చేసామండి. మా వారు నేను ఎంతో తన్మయత్వం పొందాము, భగవంతుడిలో లీనమైపోయాము. ఇదిగోండి చూసారా, హారతులు ముగ్గురు స్వాముల వరకు హారతలు అద్దుకోండి. నమస్తేనండి. ముందుగా మీరు చూస్తున్న శ్రీప్రభ 9900 అభిమానులకు, ఆదరిస్తున్న ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్. సెండ్ ఆఫ్ 2024. బై బై. వెల్కమ్ టు 2025 అండి. ఈ సంవత్సరం 2025 సంవత్సరం అందరం కూడా అండి సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని పదే పదే భగవంతుని కోరుచున్నామండి. అందరూ బాగుండాలి, దానిలో మనం ఉండాలి అనే నానుడితోటి మనం ఈ సంవత్సరం బిగించేద్దామండి. ఇంకొకసారి అండి మమ్మల్ని ఆదరిస్తున్న, అభిమానిస్తున్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మీ అభిమానం ఇలాగనే కొనసాగాలని, ఇంకా మమ్మల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో, బిడ్డాపాపలతో చల్లగా వర్ధిల్లాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఈ సంవత్సరం అంతా అందరం కూడా హ్యాపీగా, ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి అంతరాయం కలగకుండా, ఎలాంటి అపాయాలు జరగకుండా అందరం సంతోషంగా, ఆనందంగా, సర్వేజన సుఖినోభవంతు అందరూ హ్యాపీగా ఈ 2025 సంవత్సరాన్ని ఉత్సాహంగా, సంతోషంగా గడుపుదాము. ఆ భగవంతుడి దయ వల్ల